ఓరి దేవుడా! మా ఆయనే నయం ఎప్పుడైనా కోపమొచ్చినప్పుడే నన్ను ఏడిపిస్తారు. కానీ ఈ ఉల్లిపాయలున్నాయి చూసారా? ప్రతిరోజు ఏదో పగబట్టినట్టే మనల్ని ఏడిపిస్తాయి కదా! వంటగదిలోకెళ్ళామంటే ఖచ్చితంగా వీటితో తంటాలు తప్పవు మనకి. ఈరోజైతే నైట్ డిన్నర్‌లోకి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చపాతీ విత్ ఆలు బఠానీ కర్రీ అనమాట. మీరైతే చపాతీలోకి ఏ కర్రీ ఇష్టపడతారో నాకైతే కమెంట్ చేయండి. నేనైతే మోస్ట్‌లీ ఇలా ఆలు కర్రీ లేకపోతే పన్నీర్ కర్రీనే చేస్తాను. నాన్ వెజ్‌లో చికెన్ కూడా బావుంటదంటారు గానీ మేము పెద్దగా ట్రై చేయము. ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ చాలా తక్కువ. ఇంకొంచెం కూడా నేను తింటున్నాను అంటే మా వారి దగ్గరికొచ్చిన తర్వాతే నాకు నాన్ వెజ్ అలవాటయింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ, నేను అస్సలు తినము నాన్ వెజ్. మా డ్యాడీయే తింటారనమాట. ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత మా వారు కూడా పెద్దగా తినరులేండి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడే తెచ్చుకుంటారు. సండే వస్తే ఖచ్చితంగా నాన్ వెజ్జే ఉండాలి అనుకునే వాళ్ళమైతే కాదు. మోస్ట్‌లీ 90%, 95% మేము వెజ్జే తింటాము. ఎప్పుడైనా ఆయనకి తినాలనిపిస్తేనే తెచ్చుకుంటారు. ఇంక నైట్ డిన్నర్ అయితే సింపుల్‌గా ఇలా అయిపోయింది. కిచెన్‌లోకి ఇలా సింపుల్‌గా ఎక్స్‌ట్రా అయితే తీసుకున్నాను. చాలా క్యూట్‌గా ఉంది. మీకు కూడా కావాలంటే కమ్యూనిటీలో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.